పొద్దు పొద్దుగానే అందరూ ఇంత ఛాయ్ తాగి నిమ్మల పడ్డేటేనా చలో ఇక మరి ఆలస్యం ఎందుకులా మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత ఇక మరి ఎవరెవరి జాతకం ఎట్లా ఉంది మరి తాజా రాజకీయాల కథ ఏంది జనాలు ఏమనుకుంటుర్రు మరి ఎవరికి వాళ్ళు మరి లీడర్లు నాయకులు ఏం చెప్పుకొస్తున్నారు ఏంది ఏం కథ అనేది పూసగుచ్చినట్టుగా ఇవాళ మన ఏ నెల చెప్పుకుందాము అన్నట్టు మర్చిపోతున్నా ఇవాళ మీకు ఇద్దరు గెస్ట్ల మట్టుకొచ్చిన రామసక్కరి చుట్టాలు ఇక కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు అద్దంకి నాగమణి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి వీళ్ళు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు మరి వాళ్ళు కూడా ఏం చెప్తారు ఏంది ఏం కథ అనేది మొదలు పెడదాం చలో ముందుగా మనం మహాపత్రికను తీసుకుందాము మహాపత్రికల ఏం రాసుకొచ్చిరయ్యా బండి సంజయ్కి షాక్ 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ డిసెంబర్ 15కు వాయిదా కేటీఆర్కు కౌంటర్ న్యాయపరంగా ఎదుర్కొంటా బెదిరించేందుకు ఇజ్జత్ దావా వేయను కేంద్ర మంత్రి బండి సంజయ్ నేను లవంగం తింటే తంబాకు అన్నావు దైవ సన్నిధిలో ప్రమాణానికి రమ్మని సవాల్ చేశా ఏంది రఘుపతి రెడ్డి సారు ఈ పంచాది మరి కేటీఆర్ 10 కోట్ల ఏదో పరువు నష్టం దావా అంటుండు ఇక మరి నేను న్యాయపరంగా ఎదుర్కొంటా అంటుండు ఎట్టటి సంగతి ఏంది పంచాది నమస్తే నర్సయ్య తాత శనార్థి ఇప్పుడు బండి సంజయ్ గారి గురించి అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ప్రతి మహిళా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందరికీ తెలుసు వారు మాట్లాడేటువంటి భాష లాంటిది వారు తంబాకు తింటున్నారా లవంగం తింటున్నారా ప్రతి ఒక్క తెలంగాణ చూస్తా ఉన్నారు ఆయన లవంగం నోట్లో వేసుకున్నా అని చెప్పేసి అంటున్నాడు తంబాకు నోట్లో వేసుకుని నాలుక తిరగకుండా ఇష్టం వచ్చినట్టు ఒక రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఒక పార్టీని నడిపిస్తున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టుకుని ఒక మంచి నాయకుడిని పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడితే ఎవరైనా ఉంటుంటారా తాత తప్పకుండా న్యాయపరంగా ఎదుర్కొంటాం అలాంటి వ్యక్తులకు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కూడా అడ్డదిడ్డమైనటువంటి అబద్ధపు మాటలు పిచ్చుకుతలున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారికి పరువు నష్ట దావడంలో ఎలాంటి తప్పులేదు ఖచ్చితంగా చట్ట ప్రకారంగా వారు శిక్ష ఎదుర్కోవాల్సింది అంతే అంటవాయిగా తప్పకుండా ఆయన శిక్ష ఎదుర్కోవాల్సిందే ఎంత కేంద్ర మంత్రి అయినా ఇంకే పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా తప్పుడు మాటలు మాట్లాడకూడదు కదా అవతల వ్యక్తుల గురించి ఒక బాధ్యత గల పదవులు ఉన్నటువంటి వ్యక్తులు చాలా ప్రజలు ఏమనుకుంటున్నాం అనే విషయాన్ని ఆలోచించి మాట్లాడాలి కదా సరే అద్దంకి నాగమణి తల్లి ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17 జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు జాతీయ జెండా ఎగురవేయాలి సర్క్యులర్ జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంది తల్లి ఇది ఒకలేమో విమోచనం అంటారు ఒకలేమో విద్రోహం అంటారు ఒకలేమో విలీనం అంటారు ఒకలేమో గతంలో